హాయ్ అండి, ఈరోజు మనం యూఎస్లో ఉండే మా గార్డెన్లో ఉన్నాము. ఈరోజు నేను కొత్తగా టమాటో మొక్కల్ని రీప్లాంట్ చేస్తున్నాను. సో మనము రీప్లాంట్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ని కనుక ఫాలో అయ్యామంటే సో ప్లాంట్ గ్రోత్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. సో అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఇది వేసి 45 డేస్ అవుతుంది ఈ టమాటో మొక్క. సో 3 వచ్చాయి, కానీ ఈ 3లో ఈ ప్లాంట్ గ్రోత్ అనేది బెటర్గా ఉంది. సో ఈరోజు దీన్ని ఇప్పుడు రీప్లాంట్ చేసి చూపిస్తున్నాను. మనము టమాటోస్ని మొక్కని కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇలాగా మొక్క పైన ఈ కిందంతా ఇలాగా తెల్లగా జుట్టులాగా ఉన్నాయి కదా, హెయిర్ లాగా. సో ఇవి ఏంటంటే వీటి నేచర్ ఎలా ఉంటుందంటే వీటిని మనము వీలైనంత లోతుగా మొక్కని కనుక మట్టిలోపలికి పెట్టగలిగామంటే సో ఈ ప్రతి ఒక్క హెయిర్ కూడా తర్వాత వేరుగా డెవలప్ అవుతుంది. అంటే టమాటోకి ఎక్కువగా వేర్లు అనేవి వస్తాయి. సో జనరల్గా ప్లాంట్ ఏంటంటే తనకు కావాల్సిన న్యూట్రిషన్ని వేల ద్వారానే కదా గ్రహిస్తుంది. సో ఇలాగ మనము వీలైనంత వరకు మొక్కని మట్టి లోపల కనుక ఉంచగలిగితే ఈ భాగం అంతా కూడా మనకి ఎక్కువ రూట్స్ అనేవి వస్తాయి. సో రూట్ డెవలప్మెంట్ అనేది మొక్కకు బాగుంటుంది. సో రూట్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు అది పోషకాలు బాగా తీసుకుంటుంది కాబట్టి ప్లాంట్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో ఇవాళ నేను ఇప్పుడు అలాగే చేస్తున్నాను, మీకు చూపిస్తాను ఎలాగా రీప్లాంట్ చేయాలి అనేది. సో ఇలాగా మొత్తం మొక్కని తీసేసుకున్న తర్వాత నేను కిచెన్ కంపోస్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇవాళ డైరెక్ట్ గ్రౌండ్లోనే వేస్తున్నాను. ఇది కిచెన్ కంపోస్టు, నేనే ఇంట్లో చేసుకున్న కిచెన్ కంపోస్టు, దీన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మొక్క హైట్ వచ్చేసి దాదాపు ఒక 6 ఇంచెస్ ఉంది. సో నేను ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే జస్ట్ ఈ పై భాగం మాత్రమే మనకు కనిపించేటట్టు మిగతా అంతా ఇలాగా మొత్తం మట్టిలో పెట్టేసి ఇలాగా ఇక్కడ వరకు కవర్ చేసేయాలి మొత్తం నీట్గా. సో ఈ పక్కనున్న ఆకులు కూడా అన్నీ తీసేసి కేవలం మనకి ఇంకా ఈ పై భాగం మాత్రమే కనిపించేటట్టు కవర్ చేస్తే, మనం ముందే చెప్పాను కదా ఇలాగా ఈ కింద రూట్స్ అనేవి బాగా ఎక్కువగా వస్తాయి. సో ఇదొక చిన్న టిప్, మనం ఎప్పుడైనా సరే రీప్లాంటింగ్ చేసేటప్పుడు ఇలా కనుక రీప్లాంట్ చేసుకుంటే ప్లాంట్ గ్రోత్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం మొక్క వేసుకున్నాం కదా, వేసిన తర్వాత కొంచెం దీనికి ఎప్పుడైనా మనం రీప్లాంట్ చేసిన తర్వాత ఇమీడియట్గా కొంచెం వాటర్ అనేది వేయాలి. సో ఇప్పుడు మల్చ్ ఈ మొక్క చుట్టూరు ఇలాగ మనము ఏదైనా వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, అంటే గడ్డి కానీ ఏదైనా కానీ అలాంటి వాటితో మల్చింగ్ చేసుకున్నామంటే ఇంతేనండి, అయిపోయింది. చాలా సింపుల్. మొక్క వేసేసాము, దానికి కావాల్సిన కంపోస్ట్ వేసేసాము. సో దాన్ని కరెక్ట్గా ఎలా వేయాలో అలా రీప్లాంట్ చేసాము, దాని చుట్టూ మల్చింగ్ చేసేసాము. సో అంతేనండి ఇవాళ వీడియో. సో నేను టమాటో మొక్కల్ని రీప్లాంట్ చేసేటప్పుడు ఎలా రీప్లాంట్ చేస్తాను అనేది చూపిద్దామని వీడియో చేశాను ఇవాళ. సో మీరు ఈసారి ఒకవేళ టమాటోస్ ఉంటే రీప్లాంట్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్పు, అంటే మనం దీంట్లో ఏమి పెద్ద కష్టపడాల్సింది కూడా ఏం లేదు కదా. సో వీలైనంత లోతుగా టమాటోని మనం రీప్లాంట్ చేసుకుంటే రూట్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. సో ప్లాంట్ గ్రోత్ కూడా బెటర్గా ఉంటుంది. సో మీరు మీ గార్డెన్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.